ఇంట్లోనే ఉండి టైలరింగ్ చేయాలంటే బాధగా ఉందా? బాధతో పాటు బాధ్యతలు గుర్తొస్తున్నాయి. ఈ బాధ్యత కోసం బాధపడుతూ స్టిచ్చింగ్ చేయాలి. ఎన్ని రోజులు చేయాలి? ఎన్ని రోజులు ఇలాంటి జీవితం అని ఇలాగ ఆలోచిస్తున్న వారికైతే టైలరింగ్ ఒక గొప్ప వరం. ఎందుకు అంటున్నానంటే మీ ప్రపంచంలో, మీ ఈ టైలరింగ్ ప్రపంచంలో, ఈ రంగుల ప్రపంచంలో ఎన్నో రంగులు చూస్తూ బాధని కూడా ఒక బాధ్యతగా, సంతోషంగా మీతో మీరు స్నేహం చేస్తూ ఎవరి ఇచ్చే సంతోషాన్ని మీరు ఎదురు చూడకుండా మీతోనే మీరు స్నేహం చేస్తూ టైలరింగ్ చేస్తూ ఎంతో సంతోషంగా ఉండడానికి అనేక మార్గాలు. అది ఎలా అన్నది ఈ వీడియో చూస్తే తప్పకుండా మీకైతే ఒక సొల్యూషన్ దొరుకుతుంది అనిపిస్తుంది. తప్పకుండా పూర్తి వీడియో చూడండి. హాయ్, హలో, నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ టైలర్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇవాల్టి వీడియోలో టైలరింగ్ చేస్తూ దిగాలుగా వర్క్ చేస్తున్నారా? అలా ఎందుకు ఆలోచిస్తున్నారు? ఏదో ఒక బాధ, ఏదో ఒక దిగులు, ఇవన్నిటినీ తరిమి కొట్టే విధంగా, మర్చిపోయే విధంగా ఉండాలి. అలా మర్చిపోతూ వర్క్ చేసుకునేటువంటి అవకాశం ఒక టైలర్కి మాత్రమే ఉంది. అదేంటక్క అలా చెప్తావు? కష్టపడితేనే కదా మనకి మనీ వస్తాయి. ఎంతో కష్టంగా ఉంటుంది, ఎంతో బాధగా ఉంటుంది అని. ఏ వర్క్లో కష్టం లేదు చెప్పండి? కష్టంగా ఉంటుంది. ఆ కష్టంలోనే మనం ఇష్టాన్ని ఎత్తుకుంటా వర్క్ చేసామంటే టైలరింగ్లో మనకి సంతోషంతో పాటు డబ్బు కూడా వస్తుంది. అది తెలియందా? అందరికీ తెలిసిందే. కానీ మనసు బాగోలేనప్పుడు చాలామంది చేసేటువంటి పనేంటో చెప్పండి? టైలరింగ్ చేసేవారు సహజంగా సింగిల్గా వర్క్ చేసేవారు. షాప్ రన్ చేస్తూనో లేకపోతే బోటిక్స్లోనో ఇద్దరు ముగ్గురు కలిసి చేసేటప్పుడు అయితే షేర్ చేసుకుంటూ వర్క్ అనేది చేసుకుంటూ ఉంటారు. కాబట్టి లోన్లీగా కానీ బాధగా కానీ అట్లా ఉండదు. అదే సింగిల్గా ఇంట్లో ఉండి ఒక్కరే వర్క్ చేసేటప్పుడు ఒకరోజు కాకపోయినా ఇంకొక రోజు, అంటే ప్రతిరోజు ఒకేలాగా ఉంటాం కదా. మన హ్యూమన్ మెంటాలిటీ, మన మనుషులుగా, మన మానవ జన్మ, మన మనుషులుగా ఉన్న తర్వాత ఒకరోజు బాధ, ఒకరోజు సంతోషం అన్నీ ఉంటాయి. అన్నీ ఉన్నా కూడా అన్ని రోజులు ఒకేలాగా వర్క్ చేయడం సాధ్యమా? సాధ్యమవుతుంది. ఎలాగా? మనం మైండ్ని ట్యూన్ చేసుకున్నట్లయితే. అదేంటక్క, మనం వర్క్ చేసేది స్టిచ్చింగ్ కదా. బ్లౌజ్ కుదిరిందా? బ్లౌజ్ జాయింట్లు వేసామా? పర్ఫెక్ట్గా మార్కింగ్ మీద కుట్టామా? అయిపోయిందా? ఇంతే కదా. దీనికి మనం మైండ్ ట్యూన్ చేయడానికి ఏంటి సంబంధం అనుకుంటున్నారా? తప్పకుండా ఉంది. ఇలా నేను చెప్పింది ఎంతమంది కనెక్ట్ అయి ఉంటే నాకు తప్పకుండా మెసేజ్ చేయండి. ప్రతి ఒక్కరు నాకు మంచి మంచి మెసేజెస్ పెడుతున్నారు. అక్క, మీరు చెప్పే విషయాలు వేరే కటింగ్ స్టిచ్చింగ్ అయితే ఎవరైనా చెప్తూ ఉన్నారు. మీ నుంచి కూడా కటింగ్ స్టిచ్చింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అలాగే ఇలాంటి డిఫరెంట్ వీడియోస్, ఒకటి టైలరింగ్లో ఒక టీచింగ్ లాగా, ఒక మోటివేషనల్గా ఎవరు వీడియోస్ చేయట్లేదు. చాలా థ్యాంక్స్ అని చెప్తున్నారు. నాకు ఈరోజైతే చాలా హ్యాపీగా ఉందన్నమాట. మీకు చెప్పాను కదా నేను షార్ట్ వీడియోలో, ఈరోజు నేను కొంచెం హౌస్ క్లీనింగ్ తోటి వర్క్ చేసుకుంటూ బిజీగా నిన్నటి నుంచి నేను వర్క్ అనేది కొంచెం ఆపానమాట. ఇంట్లో క్లీనింగు, ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి కొంచెం పీస్ఫుల్గా, అంటే నాకు హెవీ వర్క్ ఉన్నా కూడా నేను డైవర్ట్ అవ్వాలి, ఏదన్నా కొంచెం చేంజ్గా అనిపించాలంటే మాత్రం నేను వర్క్ ఎక్కువ చేస్తాను. అదే హౌస్ క్లీనింగ్ వర్క్ పెట్టుకున్నాను అనమాట. ఇక వచ్చేది సమ్మర్ కదా, కొంచెం ఇల్లు క్లీన్గా ఉంటేనే ఆ డస్ట్ అంతా కూడా మనకి ఏసీ వేసినా లేకపోతే మళ్ళీ మనం వర్క్లో పడి ఆ డస్ట్ క్లీన్ చేయడానికి టైం ఉండదనేసి చేస్తూ అలా వర్క్ చేసుకుంటూ నేను ఈరోజు అంటే లైట్గా నిన్న స్టిచ్చింగ్ పెట్టలేదు. ఈరోజు ఇప్పుడు స్టార్ట్ అయ్యాను. ఇది నేను స్టిచ్ చేసిందే అనమాట. మీకు టాపిక్లోకి వెళ్ళే ముందు నేను చెప్తాను. మీకు కొంచెం అన్న కాన్ఫిడెన్స్ వస్తుందేమో, మిమ్మల్ని నేను కొంచెం అన్న మోటివేట్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ టిప్ చెప్తున్నాను. ఇది యాక్చువల్లీ నేను కుట్టిన బ్లౌజే అనమాట. ఇది టీచర్ గారి బ్లౌజు. తిని ఏజ్ పర్సను, ఇప్పుడు రిటైర్మెంట్ అవుతున్నారనమాట. తనకి రేపు ఫంక్షన్ ఉండింది. తన కోసం బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నాను. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. తను నాతో మాట్లాడి వెళ్ళిన తర్వాత ఇంకా ఎనర్జీగా అనిపించింది. ఏంటనేది మీకు షేర్ చేసుకుంటాను. అయితే నేను ఈరోజు ఇల్లు హౌస్ క్లీనింగ్ అన్నాను కదా, హౌస్ క్లీన్ చేసుకొని అలాగే రేషన్కి వెళ్ళాను అనమాట. డీమార్ట్కి వెళ్ళి ఐటమ్స్ ఏమేం కావాలో అన్నీ తెచ్చుకున్నాను. నాకు ఒక 2 సబ్స్క్రైబర్స్ అయితే కలిసిన తర్వాత ఇంకా ఎనర్జీ అనిపించింది. అంటే మనల్ని
తిట్టేవాళ్ళు మనకి ఎదుటబడి మనకి మాట్లాడినా నాకు ఎనర్జీగా అనిపిస్తుంది, పొగిడేనే ఎనర్జీ అనిపిస్తుంది. రెండు ఈక్వల్గా తీసుకుంటాను. చూడడానికి ఎలా అనిపిస్తుందో, నా మాటలు మీకు ఎలా అనిపిస్తుందో నాకైతే మీరు పెట్టే కమెంట్లో నాకు అర్థమవుతుంది. అయితే నాకు ఒక ఇద్దరు లేడీస్ కలిసి నన్ను పలకరించడం జరిగింది. బట్ కానీ నేను బయట ఎక్కడ వీడియోస్ తీయనులేండి, ఇంట్లో కూడా లిమిట్గా నేను చేసే వర్క్ ఏంటి అంతవరకే. కానీ ప్రతిదీ మీరు చూస్తుంటారు కదా మన ఛానల్లో. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అక్క, మీరు పెట్టే వీడియోస్ చాలా బాగున్నాయి, ఈరోజు చూసా అనేసి. నేను మొబైల్ అయితే తీసుకెళ్ళలేదు, అంటే నేను వీడియోస్ సపరేట్గా తీస్తాను, కాల్స్ మాట్లాడేది సపరేట్ అనమాట. వాళ్ళు సెల్ఫీ అడిగారు, గర్వం అనుకుంటారేమో, తప్పుగా అనుకోకండి. నేను ఫొటోస్ అయితే దిగను, కానీ మీరు మాట్లాడమంటే ఒక 5 minutes అయినా మాట్లాడతానని టైం కేటాయించి మాట్లాడాను. చాలా హ్యాపీగా అనిపించిందండి. వాళ్ళు ఇప్పుడు టైలరింగ్ నేర్చుకుంటున్నారు, బట్ నా మాటలు వింటూ, నేను బిగినర్స్ నుంచి టైలరింగ్ మీకు నేర్పించట్లేదు, కానీ వాళ్ళు వేరే ఒక టీచరు అంటే టైలరింగ్ నేర్పించే లేడీ దగ్గరికి వెళ్ళేసి తన దగ్గర నేర్చుకుంటూ బేసిక్గా నేర్పించట్లేదు, కానీ తను ఫాస్ట్గా నేర్పించేస్తున్నారు అక్క. ఫ్యూచర్ వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నాము, మీరు బిగినర్స్ నుంచి పెడతామని చెప్పారు కదా, వెయిట్ చేస్తున్నా అన్నారు. ఇంకా నాకు బాధ్యత పెరిగిందనిపించింది, తప్పకుండా పెడతానండి. నాకు బాబు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నేను ప్లాన్ చేసి పెడతాను అని చెప్పాను వాళ్ళకు కూడా. కానీ నాకు షేర్ చేసిన విషయం, హ్యాపీ మూమెంట్ ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా మోటివేషన్గా అనిపిస్తుంది. మీరు చేసే వర్క్ మేమైతే ఫోన్లో చూడడమే కానీ మీకు ఉండి దగ్గర అయితే చూడట్లేదు. ఫినిషింగ్ బాగుంది, మీరు ఏ లెవెల్కి ఎంత సంపాదిస్తున్నారన్నది మీ పర్సనల్ మీకు తెలుస్తుంది, కానీ మీరు మాలాంటి వాళ్ళని ఇన్స్పైర్ చేస్తున్నారు, అది చాలా హ్యాపీగా ఉంది అక్క. మేము ఇప్పుడు మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత, వాళ్ళ స్కూల్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇంకేం చేద్దాంలే అని అనుకున్న వాళ్ళం కూడా మీ వీడియో చూసి మేము నేర్చుకోవడానికి స్టార్ట్ అయ్యామని చెప్పాక చాలా హ్యాపీగా ఉంది. బట్ కానీ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఎన్నో సమస్యలు వస్తాయి, ఎన్నో బాధలు వస్తాయి, అవన్నీ కూడా మనం ఇందులో చూయించుకుంటూ దిగాలుగా ఇక ఏదో కుడుతున్నాము ఉంటున్నాము అనేసి ఉన్నామంటే మనల్ని మనం డల్ చేసుకున్నట్లే. అది 1 స్టిచ్ చేసినా 2 స్టిచ్ చేసినా, మీరు ఎన్ని బ్లౌజెస్ కుట్టినా ఎన్ని డ్రెస్సులు కుట్టినా మీరు అందులో సంతోషం వెతుక్కోండి. ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నాను అంటే, ఎక్కువ మంది ఇంక్లూడ్ నేను కూడా, నేను ఏమీ సపరేటే ఏం కాదు కదా, నేను కూడా అందులో ఒక భాగస్వామి. నేను కూడా టైలర్ని, నేను ఇంట్లో స్టిచ్ చేసేదాన్ని. ఎవరో ఇచ్చే సంతోషం కోసం ఎదురు చూస్తూ మనం ఏదో ప్రతి దాంట్లో ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని, అరే మన పిల్లలు ఇలా ఉంటే నేను సంతోషంగా ఉంటాను, మన భర్త ఇలా ఉంటే సంతోషంగా ఉంటాను, మా తల్లిదండ్రులు ఇలా ఉండి ఇలా పెడితే నేను సంతోషంగా ఉంటాను, అలా ప్రతి ఒక్కరి కోసం ఎదురు చూడకండి. మీ సంతోషాన్ని ఒకరి చేతిలో పెట్టేసి వాళ్ళు సంతోష పెడితేనే మీరు సంతోషపడాలి అని మాత్రం అనుకోకండి. అలా అనుకున్నంత కాలం ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని అలా ఉన్నంతకాలం మీకు మీరు ఎప్పుడూ కూడా ఫ్యూచర్ అనేది ఉండదు. ఫ్యూచరు అని ఎందుకు అంటున్నానంటే, ప్రతిదీ కూడా మనం ఎక్కువగా ఇప్పుడు గమనించండి, టైలరింగే ఉందనుకుందాం, నేర్చుకునే స్టేజ్లో ఒక టెన్షన్స్ ఉంటాయి, అలా కొంచెం ఇంప్రూవ్ అయిన తర్వాత కస్టమర్స్ స్టార్ట్ అయ్యే స్టేజ్లో విపరీతమైన టెన్షన్ ఉంటుంది. ఎందుకు అని అంటే, మనం ట్రయల్ స్టిచ్ చేస్తాం, వాళ్ళు ఏమంటారో, ఇంటికి వెళ్ళి వేసుకొని వాళ్ళు ఏ రకమైన ఫీడ్బ్యాక్ ఇస్తారో, బాగుందంటారో బాగోదంటారో, పడుకున్న మరుసటి రోజు కస్టమర్ రివ్యూ చెప్పే వరకు ఇలాగే ఆలోచిస్తూ ఉంటాం. ఎంత సీనియారిటీ అయినా సరే అప్పటికి ఉన్నంతకన్నా కొంచెం భరోసా ఉంటుంది మనం కుట్టంగా ప్రాక్టీస్ అవ్వంగా. అదే నేర్చుకున్న తర్వాత మీరు కస్టమర్ కుట్టడం స్టార్ట్ అయిన తర్వాత నిద్రపోతున్నా అవే గుర్తొస్తాయి. నెక్స్ట్ డే కస్టమర్ వచ్చి ఏమంటారో, ఏం చెప్తారో అనేసి. ఆ చెప్పిన తర్వాత వాళ్ళు కరెక్షన్ చెప్తే దీన్ని ఎలా చేయాలి, ఎట్నుంచి చేయాలని అలా ఆలోచిస్తూనే ఉంటాం. అలా అయిపోయిన తర్వాత మనం కస్టమర్ స్టార్ట్ అయిన తర్వాత, వర్క్ పెరిగిన తర్వాత దీన్ని టైంకి ఇవ్వలేకపోతానేమో, టైంకి ఎలా ఇవ్వాలి, టైంకి ఇచ్చినా నెక్స్ట్ మళ్ళీ కస్టమర్ వచ్చి బట్టలు ఇచ్చినప్పుడు తీసుకోవాలా వద్దా, నేను ఇవ్వగలనా లేదా, ఇన్ కేస్ ఎమర్జెన్సీ మనకి ఏదన్నా ఒక 2 days 3 days మనకి ఏమన్నా వర్క్ షెడ్యూలు ఫ్యామిలీ పరంగానో లేకపోతే హాస్పిటల్కో సంథింగ్ ఏదో ఒక వర్క్ మీద మనం ఉన్నప్పుడు మీరైతే అలా ఆలోచిస్తారో లేదో, కానీ నేనైతే ఇంతకుముందు, ఇప్పుడు కాదు, ఇంతకుముందు అయితే బయటికి వెళ్ళినా కస్టమర్ బట్టలే గుర్తొస్తాయి. పిల్లలతోటి ఎక్కడికి వెళ్ళినా కూడా మైండ్ అంతా ఇక్కడ ఉంటుందన్నమాట. అంటే
పలానా వాళ్ళు ఫోన్ చేస్తారేమో, ఇస్తానో లేదో, ఇంటికి వెళ్ళగానే ఇంత టైం నేను టార్గెట్ వేసుకోవాలి, ఫుడ్ చేసేసి ఆ టార్గెట్లో కుట్టేసేయాలి, ఎట్లయినా వాళ్ళకి ఇచ్చేసేయాలి, ఒకవేళ ఇవ్వకపోతే వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి, ఇవన్నీ మైండ్లో అల్లుకుంటూ ఉంటామన్నమాట. ఆ స్టేజ్ నుంచి మళ్ళీ ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఎంతో కొంచెం పిల్లలు పెద్దవాళ్ళు అయ్యో సంథింగ్ మనం ఇంకొంచెం ఎనర్జెటిక్గానో లేకపోతే ఒక ప్లానింగ్ గానో వర్క్ స్టార్ట్ చేసి ఉన్న తర్వాత పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేకుంది వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఇలా ఉండాలి అలా ఉండాలని ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని అలా రీచ్ అవ్వకపోతే మీరు డిప్రెస్ అయ్యి పిల్లల్ని కొంచెం ఇబ్బంది పెట్టడం, ఇలాంటివి అసలు ఎప్పుడు ఖాళీగా ఉంటుంది బ్రెయిన్ చెప్పండి? లైఫ్ లాంగ్ ఉన్నదే కదా. కానీ వాళ్ళు అలా ఉంటేనే నేను సంతోషపడతాను అనేసి మనం ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నంత కాలం మీరు ఏ వర్క్ చేసినా కానీ మీకు రిలీఫ్ ఉండదు. కానీ టైలరింగ్లో ఉంటుంది. ఎలా అన్నది మీకు సీక్రెట్ చెప్పైనా, మనం స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాం, ఇవన్నీ వస్తూ ఉంటాయి. కానీ యాక్టివ్గా మనం ఎలా చేసుకోవాలి అని అంటే, ఏ పని చేస్తుంటే ఆ పని డైవర్ట్ అంటే మనకు వచ్చే థాట్స్ని ఫస్ట్ టైం పోవు, సెకండ్ టైం పోము, అలా కొంత దూరం మనం కొంత బ్లౌజ్ స్టార్ట్ అయ్యి స్టిచ్ చేస్తూ ఉంటే మీరు సాంగ్స్ పెట్టుకొని స్టిచ్ చేయడం, లేదు మీకు ఇష్టమైన ప్రవచనాలు వింటూ స్టిచ్ చేయడం, అలా 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 మీరు కనుక స్టిచ్చింగ్ చేస్తూ ఉంటే కనుక మీతో మీరు స్నేహం చేయడం అలవాటు అవుతుంది. అదేంటి కొత్తగా మనకి ఫ్రెండ్స్ అంటూ ఎవరు లేరా, ఫ్రెండ్స్ని చేసుకోవచ్చు కదా, ఫ్రెండ్స్తో మీరు షేర్ చేసుకోవచ్చు కదా చక్కగా అని మీరు క్వశ్చన్ వేసి ఉండొచ్చు. తప్పకుండా మీకు వస్తే నాకు మెసేజ్ చేయండి. ఎగ్జాంపుల్ ఫ్రెండ్సే అనుకుందాం, ఎంతవరకు ఉండాలో అంతవరకు మనం ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తున్నా కూడా ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అంటే ఇప్పుడు వాళ్ళు షాపింగ్కే రమ్మన్నారు, సంథింగ్ ఏదో ఒకదానికి వాళ్ళు రమ్మని చెప్పారనుకోండి, ఆ టైంకి మీ షెడ్యూల్ కుదరాలి, మీకే అవసరం అనుకోండి, ఆ టైంకి వాళ్ళు పిలిచినప్పుడు రాకపోతే హట్ అవుతారు, వస్తే హ్యాపీ ఫీల్ అవుతారు. కానీ నెక్స్ట్ టైం వాళ్ళు పిలిచినప్పుడు మీరు వెళ్ళాలి కదా, ఏమనుకుంటారో ఏమో, నేను వెళ్ళలేకపోయాను, సరే మీకు వెళ్ళాలని ఉన్నా కానీ ఇంట్లో ఒప్పుకొని ఉండకపోవచ్చు, సంథింగ్, వీటన్నిటికీ సమాధానాలు వెతుక్కుంటూ ఉండాలి. అలా కాకుండా మీతో మీరు స్నేహం చేశారంటే ఇలాంటివన్నీ కూడా మీకు ప్లస్ అవుతాయి. అలా ఎలా మనకి బాధగా ఉంటుంది, అన్ని రోజులు ఒకేలాగా స్టిచ్చింగ్ చేయలేం కదా, లోన్లీగా ఉంటుంది, అలా అనిపించింది అనుకోండి, మీరు చక్కగా మీకు ఇష్టమైనటువంటి టెంపుల్కి వెళ్ళండి. టెంపుల్కి వెళ్తే మీకు అబ్జెక్షన్ ఏమి ఉండదు కదా, మీకు కావాల్సినంత టైం స్పెండ్ చేసి రీఛార్జ్ అయ్యి మళ్ళీ వచ్చేసి మీరు వర్క్ స్టార్ట్ చేయండి. లేదు పిల్లలతోటే టైం స్పెండ్ చేసి మీరు బయటికి తీసుకెళ్ళండి. ఎగ్జామ్స్ కాదు, ఇంకా వేరే కాదండి. ఎగ్జామ్స్ అని అంటే ఇప్పుడు ఇన్ని రోజులు మీరు ప్రిపేర్ చేయలేని ఒక పిల్లాడినో ఒక పాపనో ఒక్క 2-3 అవర్స్లోనే మీరు ఫుల్ రీఛార్జ్ చేయగలరా చదివించి? ఎంతవరకు ఇవ్వాలో, ఎవరికి ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ కనుక మీరు వర్క్ చేసుకున్నారంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఆ హ్యాపీని, ఆ సంతోషాన్ని మీలోనే మీకు మీరుగా స్నేహం చేసుకొని మీలోనే మీరు వెతుక్కుంటే ఒకరి మీద ఎక్స్పెక్టేషన్ కానీ ఒకరికి మిమ్మల్ని వాళ్ళు క్వశ్చన్ చేయడానికి కానీ ఉండదు. నాకు అనిపించింది ఇన్ని సంవత్సరాల్లో నేను ఫాలో అవుతుంది మీకు చెప్తున్నాను. నేను చెప్పింది కరెక్టా కదా అన్నది తప్పకుండా కమెంట్ చేయండి. మీకు ఏం అర్థమైంది అన్నది కూడా నాకు తప్పకుండా కమెంట్ చేయండి. ఫైనల్గా నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఎక్కువగా ఆలోచించి దిగాలుగా మనం స్టిచ్చింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఎంత చేస్తే అంత యాక్టివ్గా చేయండి. ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఎంత మీకు సాధ్యమవుతుందో అంత యాక్టివ్గా చేయండి. యాక్టివ్గా చేయమని మనం నటిస్తే చేయలేము. ఒకరోజు చేస్తాం, 2 రోజులు చేస్తాం. ప్రతిరోజు కూడా చెయ్యాల్సిన వర్కే అని ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రతిరోజు మనం నిద్ర లెగుస్తానే ఏం చేయాలి, ఏం వంట చేయాలని, ప్రతిరోజు ఉండే వంటే, ప్రతిరోజు ఉండే ఇల్లు క్లీనింగే, ప్రతిరోజు ఉండే స్టిచ్చింగే అని మనం ఒకటి ఫిక్స్ అయిన తర్వాత అందులో ఎంత ఎంజాయ్ చేస్తున్నామో, మనం కుకింగ్ చేస్తూ హౌస్ క్లీనింగ్ చేస్తూ ఎలా అయితే రొటీన్ ఫాలో అవుతున్నానో స్టిచ్చింగ్ కూడా అలాగే అవ్వాలని మీరు ఫిక్స్ అయ్యి వర్క్ చేయండి. బాధలు వస్తాయి, సంతోషాలు వస్తాయి, అన్నీ వస్తాయి. అన్నీ కూడా మీ వర్క్లోనే చూయించుకొని మీతో మీరు స్నేహం చేశారంటే టైలరింగ్ మీకు ఒక గొప్ప వరం. ఎందుకు అలా అన్నాను అని అంటే, ఎగ్జాంపుల్ బయటకి వర్కింగ్ ఉమెనే చూసుకోండి, బయటికి వెళ్తుంది, నలుగురిలో ఉంటుంది కాబట్టి, నలుగురితో మాట్లాడుతుంది కాబట్టి, ఇంట్లో ఏదన్నా తనకి అన్నీ సర్దుకొని వెళ్ళినా కూడా లోన్లీ ఫీలింగ్ ఉండదు. కానీ తనతో తను
తెలుసుకోవడానికి, తనతో తన స్నేహం చేయడానికి అవకాశం ఉండదు. ఎంతసేపు ఉన్నా బయట ప్రెజర్స్, బయటవే తను ఇంకా ప్రెజర్గా ఫీల్ అయ్యి ఉండాల్సి వస్తుంది. కాస్తో కూస్తో కొంచెం వర్క్ చేసినా కూడా మీతో మీరు స్నేహం చేసుకుంటూ మీలో మీరు సంతోషాన్ని వెతుక్కుంటూ ఉంటే మీకు ఎక్స్పెక్టేషన్ అనేది ఉండదు. ఇతరులు మీరు సంతోష పెడితేనే, నాకు వాళ్ళు పెడితేనే, వాళ్ళ ద్వారాగే నాకు సంతోషం ఉండాలి అని బాధపడినన్ని రోజులు కూడా మిమ్మల్ని మీరు కోల్పోయినట్లే. అలా కాకుండా మీరు చేసే వర్క్లోనే మీరు సంతోషం చూసుకోండి, మీతోటి మీరు స్నేహం చేయండి. నేను చెప్పిన ఈ విషయం మీకు ఎలా అనిపించింది అన్నది నాకు తప్పకుండా కమెంట్ చేయండి. మీరు కమెంట్ చేస్తేనే నా థింకింగ్ మీకు ఎలా కనెక్ట్ అయిందన్నది నాకు అర్థమవుతుంది. ఫర్దర్ వీడియోస్ చేయడానికి కూడా నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది. ఓకే, ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా నాకు అనిపించింది నేను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాను. ఎందుకంటే నేను చేస్తుంది నాకు సంతృప్తిని ఇస్తుంది, అంటే నాకు హ్యాపీగా ఉందన్నమాట నేను చేస్తుంది. ఇప్పుడు నేను ఎన్ని బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నా, నేను ఎలాంటి వర్క్ చేసుకున్నా, ఎంతవరకు వర్క్ చేసుకున్నా నాకు హ్యాపీగా ఉంది. నాకు ఫర్దర్గా బ్యాక్గ్రౌండ్ అంటే నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చినా, మనసు ప్రాబ్లం వచ్చినా, ఎటువంటిది వచ్చినా నేను ఇందులోనే తీర్చుకోవాలి అని ఫిక్స్ అయిపోయి వర్క్ చేసుకుంటాను కాబట్టి నేను హ్యాపీగా ఉన్నాను. మీ అందరు కూడా అలా ఉండండి, మీకు మంచి రిలీఫ్ ఉంటుంది. తప్పకుండా కమెంట్ చేయండి ఎలా అనిపించింది ఈ వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇప్పుడైతే ఇక నేను స్టార్ట్ అయిపోవాలి స్టిచ్చింగ్. ఎందుకంటే ఇప్పుడు ఒక్క బ్లౌజ్ అన్న కంప్లీట్ చేసి కానీ నేను పడుకోవాలని ఫిక్స్ అయ్యాను. ఎందుకో బోరింగ్గా అనిపిస్తుంది నిన్న ఈరోజు గ్యాప్ నేను స్టిచ్చింగ్ చేయడం. పగలంతా అలసటగానే వర్క్ చేసేస్తాను, అంటే ఇంట్లో క్లీనింగ్ అలసట అయినా సరే ఫినిష్ చేసుకుంటేనే నాకు మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. రేపటి నుంచి ఈ వర్క్లో ఉంటాను అనేసి పాజిటివ్గా క్లీనింగ్గా ఉంటే ఇల్లు బాగుంటుందని నేను ఈరోజు అలా చేసుకొని, ఇక ఒక్కటన్నా కుట్టకపోతే నిద్ర పడుతుందా అనిపించింది, ఇలా స్టార్ట్ అయిపోయాను. పైగా మేడం గారికి రేపు ఇస్తాను మాట ఇచ్చాను అనమాట. ఓకే, నచ్చిందా వీడియో? నచ్చుంటే లైక్ చేసి తప్పకుండా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి, టైలరింగ్ చేస్తున్న వారికి ఎంతో కొంత హెల్ప్ అయి ఉంటుందేమో అనుకుంటున్నాను. ఓకే, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఫ్రెండ్స్.